హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చేసే వంటలన్నీ చూపిస్తాను. వంటలు చేస్తూనే ఒక విషయం గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను. ఒక ఇద్దరు ఉన్నారండి. నేను ఏ వీడియో పెట్టినా దాని గురించి ఏదో ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక్కదాన్నే ప్రపంచంలో ఒక్కదాన్నే వంటలు చేస్తున్నాను, ఇంట్లో పనులు చేస్తున్నాను అని ఏ రోజు చెప్పలేదు. నా వీడియోస్లో కూడా ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే వంటలు చేస్తున్నావు, బాక్సులు కడుతున్నావు, ఇంకా ఇంట్లో పనులు చేస్తున్నావు, అవన్నీ ఎందుకు మాకు చూపిస్తున్నావు అనేసి కామెంట్ చేస్తూ ఉంటారు. నేను పెట్టే వీడియోస్ 100 మంది చూస్తారు. 100 మంది కూడా ఇదే మాట్లాడితే అప్పుడు అది నేను చేసేది తప్పు అనేది మీరు పెట్టేది కరెక్ట్ అనేది చెప్పొచ్చు. మీరు ఒక్కరు పెట్టే ఇంకా కమెంట్స్ కి నేను వీడియోస్ ఎలా ఆపుతాను? మీకు వీడియో చూడమంటున్నారు ఎవరు? వీడియో లోపలికి వచ్చి కమెంట్ చేయమంటున్నారు. అంత ఇంట్రెస్ట్ ఏంటి నా వీడియోస్ కి మీరు కమెంట్ పెట్టడానికి? మీరు పెట్టే ఒక్క కమెంట్ వల్ల మీరు ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఎలాంటిదో అనేది తెలిసిపోతుంది. ఇంట్లో ఆడవాళ్ళకి అడగండి, ఆడవాళ్ళకు ఉండే పనులు ఎన్ని ఉంటాయో. మీరు ఈజీగా చెప్పేస్తున్నారు మీరే ప్రపంచంలో చేస్తున్నారా అనేసి. నేను ఒక్కదాన్నే చేస్తున్నానని ఏ రోజు ఎందుకమ్మా ఈ బాధ అని అడుగుతున్నారు. మీ ఒక్కరికి నేను వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయట్లేదండి. వీడియోస్ మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేసేయండి. ఇలా కమెంట్ మాత్రం చేశారంటే అసలు ఏ పని లేదు, ఖాళీ ఉండి ఏం చేస్తారు? ఎవరో ఒక వీడియోస్ కి కింద ఇలాంటి కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. ముందు మీ ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోవడం నేర్చుకోండి, అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి కామెంట్. ఎదుటి వాళ్ళ వీడియో కింద తొందరగా వచ్చేస్తారు, ఏదో వీడియో పెట్టగానే తొందరగా వచ్చేస్తారు, ఏదో ఒక కామెంట్ చేయాలి, వాళ్ళని ఏదో ఒకటి. నా వీడియోస్ నా ఇష్టం, మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు మీకెందుకు? నాకు తెలిసి మీ ఇంట్లో వాళ్ళు నీ మాట వినరు అనుకుంటాను, అందుకనే మా వీడియోస్ కింద మీరు ఇలా కామెంట్స్ పెట్టుకుంటున్నారు. నాకు ఒక్క నిమిషం పట్టదండి మీ అకౌంట్ బ్లాక్ చేయాలంటే, ఎందుకులే అనేసి వదిలేస్తున్నాను. మీ ఒక్కరికి నేను బ్లాక్ చేసుకుంటే మిమ్మల్ని జడిసిపోయి బ్లాక్ చేసుకున్నట్టు ఉంటుంది. నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసావు కదా, ఏదోదో ఒక వీడియోస్ పెడుతూ ఉంటావు, నీకేమీ పని లేదా అలాంటి వీడియోస్ పెడుతూ ఉంటావు? నీ వీడియోస్ నువ్వు చూసుకోవాలని అంటే ప్రైవేట్ లో పెట్టుకొని చూసుకో. పబ్లిక్ ఎందుకు చేసావు? 10 మంది చూడాలనే వరకు వస్తే కరెక్ట్. ఎదుటి వాళ్ళ వీడియోస్ కి కమెంట్స్, లైక్స్, వ్యూస్ వస్తే అవి మాత్రం నువ్వు భరించుకోలేకపోతే పెద్ద నీకు చూడమన్నట్టు నా వీడియోలు నీకు పంపించినట్టు మాకు ఎందుకమ్మా ఇవి అనేసి కామెంట్ పెడుతున్నావు. ఇంకొకసారి కామెంట్ రాని మొత్తం చెప్తాను. నీ వీడియోలోకి వచ్చి నేను ప్రతి ఒక్క వీడియోకి బ్యాడ్ కామెంట్స్ చేస్తూ. నీకు నచ్చిన వాళ్ళ వీడియోస్ అయితే చూస్తూ ఉంటావా? లేదు నచ్చిన వాళ్ళదైతే ఇలాంటి కమెంట్స్ పెడుతూ ఉంటావా? ఇంకొకసారి కమెంట్స్ చేసావనుకో అస్సలు బాగోదు చెప్తున్నా. ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతే మంచిదండి. మాట్లాడిన తర్వాత చెప్తున్నాను అనుకోకండి, ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చిన తర్వాత చెప్తున్నాను. సో ఈ రోజు అయితే ఇంకా ఎగ్ ఒడియాలు కర్రీ చేశాను, మా పెద్ద పాప కోసం చపాతీ చేశాను, టిఫిన్ కోసం చట్నీ ఇడ్లీ చేశాను, లంచ్ కోసం రైస్ తో పాటు టమాటా రసం కూడా చేశాను. ఇంకా పిల్లలు అయితే ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి పిల్లలు అయితే రెడీ అయిపోయారు. వాళ్ళకి టిఫిన్ అయితే వేసి వాళ్ళు టిఫిన్ తింటూ ఉంటే ఇంకా నేనైతే ముగ్గురికి లంచ్ బాక్స్లు అయితే కట్టేశాను. ఈరోజు ఇడ్లీ అయితే సాఫ్ట్గా వచ్చింది, చాలా బాగా వచ్చాయి. ఇంకా చపాతీ వచ్చేసి మా పెద్ద పాపకి అని చెప్పాను కదా, తన లంచ్ బాక్స్ అయితే కట్టేశాను. చిన్న పాపకు కూడా లంచ్ బాక్స్ అయితే కట్టేసి మా బాబుకి కూడా లంచ్ బాక్స్ కట్టేసి ఇంకా ముగ్గురికి లంచ్ బాక్స్ ఒకసారి కట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. వాళ్ళ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళిపోతారు. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.